స్కోప్ ఉంది, చేయగలుగుతారు అని వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది అంటే వాళ్ళ మీద ఆ ట్రస్ట్ వాళ్ళ నమ్మకం ఉందంటే వాళ్ళు వెళ్ళాలి. ఎవరు చెప్తున్నారు అని వినొద్దు. సో వింటే ఆబ్వియస్‌లీ తొక్కేస్తారు వేరోళ్ళు. ఎట్లుంటారంటే బయట జనాలు ఎట్లున్నారు, వేరోళ్ళు ఎదగొద్దు అని అలా చూస్తారు. ఒకవేళ పేరెంట్స్ నుంచి ఉందంటే ట్రై టు కన్విన్స్ దెమ్. ఇంకా వేరోళ్ళు చెప్పేది వినొద్దు. సో హలో, వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. సో ఈ రోజు మనతో ఉన్న ద సేవియర్ మూవీ టీమ్ అయితే, సో మన ముందు అయితే ద హీరో గారు అండ్ హీరోయిన్ అయితే ఉన్నారు. సో సచిన్, రామ్ ప్రతాప్ గారు అండ్ అక్షర మేడం మీరైతే ఉన్నారు కదా. సో ఇది మీకైతే ఫస్ట్ మూవీ కదా. సో సో ఫస్ట్ మీరు హీరో గారితో మొదలెడదాం. సో సార్, మీరు ఫస్ట్ మూవీ కదా, మీకు ఇది ఎలా ఉంది మీకు? సో ఫస్ట్ మీకు ఫస్ట్ మూవీ కదా, సో మిమ్మల్ని ఎలా తీసుకోవాలనిపించింది? మిమ్మల్ని డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎలా కలిశారు? అసలు మీకు మీరే దీనికి ఈ మూవీకి సూట్ అవుతారని ఎలా? ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ ఫోన్ చేశారు. తర్వాత వెళ్ళి మళ్ళీ వర్క్షాప్ చేసుకుని మళ్ళీ షూటింగ్. సో నేను ట్రైలర్ అయితే చూశాను అనమాట. సో ట్రైలర్ లో అయితే ఆల్మోస్ట్ నాకు చూసినంత సేపు ఇది న్యూ మూవీ లైక్ కనిపించలేదు. సో ఆల్మోస్ట్ ఒక డైరెక్టర్ ఆ డైరెక్షన్ ని, మీ యాక్టింగ్ అయితే ఒక సందీప్ రెడ్డి వంగ గారు తీసినట్టుగా, ఒక అర్జున్ రెడ్డి ఒక యానిమల్ లుక్స్ అయితే వచ్చినాయి అనమాట. ఒక సైకోయిజం, మందు తాగడం కానీ, ఆ ఫైట్స్ కానీ అట్లా ఉంది కదా. సో ఆ స్టోరీ మీకు చెప్పేటప్పుడు మీకేమనిపించింది? స్టోరీ చెప్పేటప్పుడు అయితే బాగా అనిపించింది. ఇంకా చేసినప్పుడు అయితే ఇంకా హైప్ అనేది ఇంకా బాగుంది. చేసినప్పుడు షూటింగ్ లో ఉన్నప్పుడు సందీప్ సార్తో వర్క్ చేయడం అది చాలా బాగా అనిపించింది నాకు. సో ఇంకా అసలు అంటే ఇది స్టోరీలో ఒక సైకో తిరుగుతున్నాడు, మొత్తం బ్లడ్డే కనిపిస్తున్నది. సో ఆ స్టోరీ అసలు మీకు చెప్పినప్పుడు అంటే ఇది సైకో లాగా, ఇది ఫస్ట్ ఇలాంటివి చేస్తున్నా కదా. సో మీకు అంటే ఫస్ట్ నేను ఏదైనా హీరో రొమాంటిక్ లవ్ స్టోరీ చేయాలని మీకు ఇంతకుముందు ఏమైనా ఉందా? డైరెక్ట్ స్టోరీ చెప్పగానే మీకు ఏదైనా పర్లేదు అనిపించిందా? స్టోరీ చెప్పగానే ఇంకా సందీప్ సార్ మీద నమ్మకం. ఓకే, నమ్మకం ఉంటేనే ఏదైనా. సో మేడం అక్షర గారు, మీరు కూడా ఫస్ట్ టైం కదా. సో మీరు కూడా ఆడిషన్ ఇచ్చినప్పుడే. సో మరి అంటే చాలా మంది ఇప్పుడు లేడీస్ ఇండస్ట్రీకి వస్తుంటే చాలా మంది ఫ్యామిలీస్ అయితే ఒప్పుకోవట్లేదు, పంపించట్లేదు కదా. సో మీ ఫ్యామిలీ నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయా? ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళే యాక్చువల్లీ తీసుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. సో చాలా మంది ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇట్లా అట్లా అని చెప్పి చాలా మంది పంపించారు ఫస్ట్. సో ఇలాంటి మీకు అలాంటి ఫ్యామిలీ ఏ ప్రాబ్లం రాలేదు, మమ్మీ డాడీ ఫుల్ సపోర్ట్ చేసి. సో మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకే అనిపించింది? మంచిగా అనిపించింది యాక్చువల్లీ, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే అంతా. సో మీ ఇద్దరికి కలిపి అడుగుతున్న క్వశ్చన్ ఇది. అంటే నేను చెప్పినా కదా, ఇది ఒక సందీప్ రెడ్డి వంగ గారు తీసినట్టుగా అనిపించింది నాకైతే డైరెక్షన్ చూస్తే. సో అసలు మీకు అంత వైల్డ్గా ఉంది కదా. సో అసలు అర్థమైపోతుంది దాంట్లోనే, అంటే మీరు చూసే ట్రైలర్లోనే అంత వైలెన్స్ ఉంది, మీరు యాక్షనే అంత ఉంటే దీని వెనకాల డైరెక్టర్ గారి కష్టమే ఉంటుంది ఎక్కువ. సో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది అతను ఎంత వైల్డ్గా ఉంటాడు అని చెప్పి. సో అతను మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో అర్థమవుతుంది. సో ఏమైనా ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? ఎందుకంటే ఆ వాయిస్ లో మీరు యాక్టింగ్ లోనే అదిరిపోయింది, అంటే అంత సైకోయిజంగా అనిపిస్తున్నది. సో అక్కడ కనిపించేది మీరే, కానీ మీ వెనుకడి నడిపించేది డైరెక్టర్ ఖచ్చితంగా. కాబట్టి ఆ డైరెక్టర్ తో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? డైరెక్టర్ సార్తో అయితే నార్మల్గా చెప్పాలంటే షూటింగ్ లో ఉన్నప్పుడు చాలా అంటే కనిపించడానికి అలా వైల్డ్ గా కనిపిస్తారు, కానీ చాలా కూల్ అలా ఉంటారు. ఎప్పుడు అంత ర్యాష్ అలా ఏం లేదు. సో సందీప్ పొడిశెట్టి గారు కదా. సో మీకైతే అంటే సార్ది సెకండ్ మూవీ, మీకైతే ఫస్ట్ మూవీ కదా. సో ఈ మూవీ మీకు ఎలాంటి అంటే ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? సస్పెన్స్ మూవీ కాబట్టి అందరికి నచ్చుతుంది, కానీ థ్రిల్లింగ్ బాగుంటుందని. అయితే అంటే దాంట్లో ట్రైలర్ లో మీరు ఎక్కువ రొమాన్స్ కూడా ఉంది, వైలెన్స్ ఉంది, అంతా ఉంది కదా. అయితే అసలు ఈ డైరెక్టర్ గారు మీకు ఫస్ట్ ఇది ఒక యాక్షన్ మూవీ లాగా చెప్పారా, లేకపోతే ఇది ఒక సైకో ఇట్లా ముందే చెప్పేశారా? ముందే చెప్పారు సార్, కాన్సెప్ట్ చెప్పారు, చేసిన తర్వాత అర్థమైంది ఓకే ఇలాంటి మూవీ. ఓకే, అయితే డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారని చెప్పేసి అడిగితే మీరైతే ఏం చెప్పట్లేదు. మీకు ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో డైరెక్టర్ గారితో ఉన్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే డైరెక్టర్ గారితో గుడ్ ఎక్స్పీరియన్స్ అది. ఇంకా
అంటే ఆయన సెట్ లో ఉన్నప్పుడు లేదా నార్మల్ స్టోరీ చెప్పేటప్పుడు ఇలా ఎప్పుడైనా అడిగినప్పుడు కూడా నార్మల్ గా చెప్పేవాడు. గుడ్ ఎక్స్పీరియన్స్ అది. సో షూటింగ్లకు ఎక్కడెక్కడ తిరిగారు? తిరుపతి, ఇక్కడ లోకల్. ఓకే. సో మీకేమైనా ఇబ్బంది అనిపించిన డైరెక్టర్ గారితో? లేదు లేదు సో మీకు డైరెక్టర్ గారితో ఎలా అనిపించిందో కొంచెం చెప్తారా? బాగానే ఉంది. అంటే విసుక్కోకుండా ఇరిటేట్ అవ్వకుండా మంచిగా చెప్పారు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు మంచిగా అది సపోర్ట్ చేశారు. కాకపోతే చూసే ట్రైలర్ లో మాత్రం సేమ్ అంత వైలెన్స్ ఉంది, కానీ మీరేమో డైరెక్టర్ గారు చాలా కూల్ అని చెప్తున్నారు, సింక్ అవ్వట్లేదు. మూవీ వైలెన్స్ ఉంది అంటే డైరెక్టర్ వైలెన్స్ ఆల్మోస్ట్ డైరెక్టర్ మైండ్ సెట్ కదా మూవీ అంటే. అవును, బట్ తను పోర్ట్రే అలా అవ్వరు. ఓకే. లోపల ఉండొచ్చు తనకి, బట్ అలా ఏం రియాక్ట్ అవ్వరు. సో మీ ఇద్దరికి ఇది ఫస్ట్ మూవీ కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. ఇంకా ఇంకా చేస్తుంటే ఇంకా అర్థమవుతుంది. ఫస్ట్ మూవీ కాబట్టి ఇంకా సందీప్ సార్తో అయితే గుడ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఫస్ట్ మూవీ కాబట్టి మీరు ఛాన్స్ మీకు రావడం అయితే, మీరు ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావడం గ్రేట్ అనుకుంటారు. సో మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కొత్తగా ఇప్పుడు మీరు ఒక మూవీ తీశారు, ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మీకు ఈ మూవీతో ఇంకా నెక్స్ట్ మూవీ ఛాన్సెస్ మీకు ఖచ్చితంగా వస్తాయి అనుకుంటున్నారా? అంటే అది వస్తాయని ఒక కాన్ఫిడెన్స్ ఉంది, వస్తాయని అలా అనుకుంటున్నాం. అంటే మూవీ చేసాం కాబట్టి ఇంకా సందీప్ సార్ తో డైరెక్షన్, ఆయన ఒక స్క్రీన్ ప్లే కానీ ఆయన మమ్మల్ని చూపించింది ఒక కానీ వస్తుంది, కాన్ఫిడెన్స్ ఉంది నెక్స్ట్ మూవీస్ వస్తుంది అని. సో హీరోయిన్తో ఎలా ఉంది మీకు? అంటే యాక్టింగ్ లో మీకు కొన్ని ఉంటాయి కదా, సో అది మాత్రం కొంచెం షేర్ చేసుకోండి. యాక్టింగ్ లో అయితే మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం మూవీ చేస్తున్నాను కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది హీరోయిన్తో. అంతా ఏమైనా యాక్టింగ్ సీన్స్ లో ఏమైనా ఇబ్బంది జరిగినాయా? సో మేడం మీకు హీరో గారితో ఇబ్బంది లేదు, ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే చాలా టైం పట్టింది కదా మూవీ అంటే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు హీరో గారితో ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా, అవి ఏమైనా షేర్ చేసుకుంటారా? ఎలాంటి అయినా, అది ఫన్నీ కావచ్చు, ఏమైనా మీరు చేసే యాక్టింగ్ విషయాలలో కావచ్చు. అలాంటివి లేవు యాక్చువల్లీ. యాక్టింగ్ అన్నప్పుడు యాక్టింగ్ దాంట్లోనే ఉండే, తర్వాత ఎక్కడ అంటే చాలా మీరు ఇంత అంటే కొన్ని చూస్తుంటాం కదా మన ఇంటర్వ్యూస్ లలో కానీ అక్కడ ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్ లో షూటింగ్ టైం లో కొన్ని అయి ఉండొచ్చు, బట్ అంత గుర్తు పెట్టుకుంటారు. సో మీరు ఈ మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? అంటే చూడాలని మీరు చెప్పాలి కదా, సో మా మూవీ ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటుంది అంటే మీరు కొంచెం చెప్పే వాళ్ళకు ఏ విధంగా చెప్తారు? ఆ మూవీ చూసేటోళ్ళకైతే సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది మూవీలో. చూసిన తర్వాత ఆడియన్స్ చెప్తారు. ఓకే. అలానే ఇప్పుడు అసలు అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత సో సందీప్ పొడిశెట్టి గారు అయితే మొత్తం ఆల్మోస్ట్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మ్యూజిక్ డైరెక్టర్, లిరికిస్ట్ మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా సందీప్ పొడిశెట్టి గారి పేరే కనిపిస్తుంది. సో అతను ఎంత కష్టపడుతున్నాడు, ఎంత డెడికేషన్ అనేది మనకు అన్ని, ఎందుకంటే అసలు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఒకటే రోల్ తీసుకుంటారు, కానీ మీ డైరెక్టర్ మాత్రం ఇన్ని ప్లే చేస్తున్నారు కదా. సో డైరెక్టర్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక మాట చెప్పాలంటే జెమ్ అంతే, అతను కొంచెం మీరు అంత కష్టపడి మీతో ఫస్ట్ టైం మూవీ తీస్తున్నారు కదా, సో డైరెక్టర్ గురించి మీరు కొంచెం చెప్పండి. ఇంకా మీ డైరెక్టర్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా, కొన్ని ఎక్కడెక్కడ జరిగింది అలాంటివి ఏమైనా? అది చెప్పాలంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆడిషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే డైరెక్టర్తో ఒక గుడ్ జర్నీ, అది బాగా వచ్చింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వేరేలా మాట్లాడటం కానీ, ఒక హ్యాపీ మూమెంట్స్ కానీ, ఫన్నీ మూమెంట్స్ కానీ ఇలా జరిగింది. సో ఇంకా అసలు మీరైనా డైరెక్టర్ గారైనా మీరు చెప్పే, ఎందుకంటే సినిమాలో అంత వైలెన్స్ కనిపిస్తుంది, సో మీరు కూడా ఇక్కడ సైలెంట్ గా మాట్లాడుతున్నారు. సో మూవీ వచ్చిన తర్వాత నేనేంటో చూపిస్తా అన్నట్టయితే మాట్లాడుతున్నట్టే అక్కడ డైరెక్టర్ సార్ ఇలా చెప్పారు, అలా చేశాను అక్కడ. సో ఇంకా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో దీంట్లో ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే
ఇది అంటే అంత పెద్ద పెద్ద మూవీ పెద్ద పెద్ద మూవీస్ తో కాకుండా ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇది ఒక బెస్ట్ మూవీ. సో మీ ఈ మూవీకి మినిమం ఎంత కలెక్ట్ చేయబోతుంది అనుకుంటున్నారు? అలా ఏమైనా ఐడియా ఉందా మీకు చెప్పగలుగుతారా? సో మీరు ఫస్ట్ కాబట్టి ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్ గారితో కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి కానీ కొత్త కదా. సో మరి సినిమా ఇండస్ట్రీలో కొంతమందిని మనకు వస్తుంటే కొంతమంది తొక్కేస్తారని చెప్పి కొన్ని ఉన్నాయి రూమర్స్. సో దాని మీద మీరేం మాట్లాడతారు? తొక్కేస్తారంటే అది ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కదా బ్రో. ఎవరి టాలెంట్ ఇప్పుడు సందీప్ సార్ కానీ నాది కానీ అక్షర గారిది కానీ వాళ్ళ టాలెంట్ అలా చూపించుకొని వస్తున్నారు బయటికి. అంటే ఆ రూమర్స్ ఉండొచ్చు కానీ అది పట్టించుకోవడం. సో మేడం మీరు అంటే చాలా మంది లేడీస్ నేను చూసా బయట. సో చాలా మంది ఇండస్ట్రీకి రావాలంటే కొంతమంది ఫ్యామిలీస్ రానివ్వట్లేదు. కొంతమంది వాళ్ళకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇండస్ట్రీలో అలా ఉంటారు ఇలా ఉంటారు అని చెప్పేసి చాలా మంది భయపడి రావట్లేదు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి స్కోప్ ఉంది, చెయ్యగలుగుతారు అని, వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది అంటే వాళ్ళ మీద ఆ ట్రస్ట్, వాళ్ళ నమ్మకం ఉందంటే వాళ్ళు వెళ్ళాలి. ఎవరు చెప్తున్నారు అని వినొద్దు. సో వింటే ఆబ్వియస్లీ తొక్కేస్తారు. వేరే వాళ్ళు ఎట్లా ఉంటారంటే బయట జనాలు ఎట్లున్నారు, వేరే వాళ్ళు ఎదగొద్దు అని అలా చూస్తారు. ఒకవేళ పేరెంట్స్ నుంచి ఉందంటే ట్రై టు కన్విన్స్ దెమ్. ఇంకా వేరే వాళ్ళు చెప్పేది వినొద్దు. సో వాళ్ళు చేయాలి వాళ్ళకి ఉంది అంటే. సో ట్రైలర్ లో నేను ఒకటి చూసా. దాంట్లో ఏంటంటే మీరేమో చంపేసి బొంద పెడదాం అంటున్నారు, అదేమో ముక్కలు ముక్కలు అంటే ఆ సీన్ అంటే ఎలా ఉండబోతుంది అసలు? అది సస్పెన్స్. ట్రైలర్ లో అంతే వేస్తున్నారంటే అంతే చూడండి. మూవీ చూసినాక మీరు అదే దాన్ని బట్టి ఒక సైకో కిల్లర్ మర్డర్ మిస్టరీ లాగా ఉండబోతుంది అనిపిస్తుంది. సో మీకైతే స్టార్టింగ్ ఎవరికైనా అంటే ఇంతకుముందుకే క్వశ్చన్ అడిగాను, అంటే స్టార్టింగ్ లవ్ స్టోరీస్ తీయాలంటది కదా. సో మీకు అంటే చాలా మందికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటది. మీకు స్టార్టింగ్ ఇలాంటి మూవీ ఉంది కదా, మీరు ఎట్లా? అందులో అన్ని ఉన్నాయి యాక్చువల్లీ. రొమాన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది, సస్పెన్స్ ఉంది. సో మేము ట్రైలర్ చూసాం కదా. సో ఇంకా మాకు తెలియదు సో అలాంటి ఎట్లా ఉంటుందని చెప్పి. సో ఇంకా ఈ మూవీకి ఎంత కష్టపడ్డారు అనేది మాకు మూవీ చూసిన తర్వాత అర్థం అవుతుంది. సో మీరు ఎంత కష్టపడ్డారు అనేది మీకే తెలుసు. సో ఆ కష్టాలలో కొన్ని కష్టాలు మాతో షేర్ చేసుకోండి. అంటే కష్టం ఏం లేకుండే, అంటే యాక్చువల్లీ మనకి ఆ పొటెన్షియల్ ఉంది, చేయగలుగుతాం, మా హార్డ్ వర్క్ చేయాలి. ఆబ్వియస్లీ ఏది ఈజీగా అవ్వదు. సో అలా డైరెక్టర్ వాళ్ళతో కూడా టీం మొత్తం చాలా సపోర్టివ్ ఉండి ఏది కావాలన్నా కూడా టైం కి తెచ్చిచ్చినారు. దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ రాలేవు. కొంచెం డైలాగ్స్ పెద్ద పెద్ద ఉన్నాయంటే అక్కడ కొంచెం టేక్స్ అయినాయి అంతే. దానికంటే ఏం కష్టాలు లేకుండా. అదే ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా అంటే ఎన్ని టేక్స్ అంటే టేక్స్ ఆల్మోస్ట్ ఎక్కువైనా అయినాయా లేకపోతే? కొన్ని దగ్గర ఎక్కువైంది, కొన్ని దగ్గర అయితే అలా ఆల్మోస్ట్ అయిపోయింది. కొన్ని దగ్గర కొన్ని డైలాగ్స్ పెద్ద పెద్ద ఉండేవి కాబట్టి టేక్స్ ఎక్కువైంది. సో మీరు ఫస్ట్ టైం ఆడిషన్ చేశారా లేదంటే ఇంతకుముందు చాలా ఆడిషన్స్కి వెళ్తే ఇది ఫస్ట్ టైం వచ్చిందా? చాలా ఆడిషన్స్కి వెళ్ళాము. తర్వాత సందీప్ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడిషన్స్ తర్వాత సెలెక్ట్ చేసి మూవీలో వేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఈ మూవీ గురించి అండ్ డైరెక్టర్ సార్ గురించి మాకు అసలు ఈ మూవీ ఈ కాన్సెప్ట్ మొత్తం చెప్పకపోయినా కూడా ఆ మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్ కి అయితే ఒక సైకో రొమాంటిక్ గా ఉంటది మూవీ. రొమాన్స్ ఉంటది, సైకో థ్రిల్లింగ్ ఉంటది, సస్పెన్స్ ఉంటది. మూవీ మొత్తం సస్పెన్స్ ఉంటది. అంటే కొన్ని సైకో అంటే ఇంతకుముందు మనం కొన్ని మూవీస్ చూసాం, రాక్షసుడు మూవీ కానీ కొన్ని మూవీస్ లో ఉంటది కదా, సిమిలర్ గా ఉంటుందా ఇంకా డిఫరెంట్ గా ఉంటుందా? డిఫరెంట్ ఉంటది, యూనిక్ స్టోరీ కాబట్టి డిఫరెంట్ ఉంటుంది. సో ఇంకా మేడం మీరు అందరికీ అసలు అంటే చాలా మందికి నాకు అదే ఇంకా ఉంది, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రావడం అంటే మీకు చాలా అదృష్టం అనే చెప్పాలి. సో ఇంకా ముందుకి ఇంకా మీరైతే ఖచ్చితంగా వెళ్తారనిపిస్తుంది. ఆ ట్రైలర్ లో కూడా ఉంది. సో హీరో గారు కూడా మంచి అంటే చాలా నేను చెప్పిన స్టార్టింగ్ లోనే అసలు సేమ్ సందీప్ పేరు ఉన్న వాళ్ళు అందరూ అట్లే ఉంటారని ఆ మూవీ చూస్తే అర్థమైంది. సో ఇలాంటి మూవీస్ లో అంటే ముందు మీరు ఈ మూవీ ఇప్పుడు తీశారు కదా, సో ఈ మూవీకి ఒకవేళ మీరు మూవీ స్టోరీ ఏంటి ఎలా ఉంటుందని మీకు తెలుసు కదా. సో ఈ మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాజ్ ఆడియన్స్ చూసినప్పుడు అయితే గుడ్ రివ్యూ వస్తుంది, పక్కా వాళ్ళకి నచ్చుతుంది. అది బోరింగ్ ఎక్కడ ఉండదు, ట్విస్ట్ ఉంటది కాబట్టి ఎక్కడ బోర్ అనిపించదు. నెక్స్ట్ ఏం అవుతుంది అని ఆ సస్పెన్స్ ఉంటది. దానివల్ల గెస్ చేయలేరు. నెక్స్ట్ సరే ఇది అయిపోతుంది కదా, ఇలా ఉంటది కదా, గెస్ చేయలేరు. బాగుంటది సస్పెన్స్ గా.
ఇంకా అక్కడే చూస్తున్నప్పుడు అయితే ఇంకా ఒక్క సెకండ్ కూడా ఇలా లేదు అక్కడే కూర్చోనాలనిపిస్తుంది మూవీ చూస్తున్నప్పుడైతే. సో ఇంకా వైలెన్స్ అయితే ఎక్కువ ఉంది కదా, అక్కడ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా అనిపించిన డ్యామేజెస్ ఎవరికైనా ఇంజూరీస్ ఏమైనా అయినాయా? అంటే వైలెన్స్ చేసేటప్పుడు అయితే కొన్ని మిస్టేక్స్ జరుగుతుండే అలా. ఇంకో సైకో ఉన్నాడు, సైకోకి అలా ఫైట్ సీన్స్ లో జరుగుతున్నప్పుడు అయితే కొంచెం తాకింది అతనికి. సో అతను ఎట్లా అతను తాకాల్సిందేలే అని చెప్పేసి తాకిచ్చారా? నార్మల్ గా అంటే చేస్తున్నప్పుడు అయితే అలా మిస్టేక్ అయింది అలా. అంటే చాలా మందికి అంటే కొన్ని సీన్స్ చేసేటప్పుడు మన దేవరా సినిమా చూసినప్పుడు ఎన్టీఆర్ గారికి ఫ్రాక్చర్ అయినట్టుగా అట్లా మీకు కూడా షూటింగ్ చేయడం అంటే ఎవరికి ఈజీ కాదు. సో అలా మీకు చాలా చేస్తుంది కదా, అలా ఏమైనా సీన్స్ అయ్యేటప్పటికి అయితే కొంచెం అలా ఏం లేదు, బట్ ఫైట్ సీన్ ఉన్నప్పుడు మిర్రర్ పగిలిపోవడం అలా అంటే ఉన్నాయి. నార్మల్ పట్టుకునేటప్పుడు కొంచెం పెయిన్ అట్లాంటివి ఉన్నాయి కదా, పెద్ద పెద్ద దెబ్బలు బ్లడ్ వచ్చాడు అట్లా ఏం లేదు, చిన్న చిన్నవి. సో అదే అర్థమవుతుంది. మూవీ అయితే మీకు ఫస్ట్ అయి ఉండొచ్చు, కాకపోతే ఆ మూవీ ఫస్ట్ టైం వాళ్ళు చేసినట్టయితే లేదు. మీ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, ట్రైలర్ లోనే అదిరిపోయింది. సో ఇంకా మూవీ ఎలా ఉంటుందని చెప్పేసి వెయిటింగ్ నేను కూడా. సో ఆడియన్స్ కూడా అందరు కూడా మీ యాక్టింగ్ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఒక సైకో థ్రిల్లర్ మూవీ అంటే అది పక్కా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది, పక్కా అందరూ కూడా వెళ్తారు. సో ఇంకా ఈ మూవీలో ఈ మూవీ తీయడానికి మొత్తం ఎన్ని రోజులు, ఎంత డ్యూరేషన్ అయి ఉంటుంది? 3 to 3.5 months. సో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. సో డైరెక్టర్ గారితో అయితే ఎలాంటి ఇబ్బంది లేదనేది చెప్తున్నారు. ఏం ఇబ్బంది లేదు డైరెక్టర్, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, కానీ చూస్తుంటే అర్థమైపోతుంది వైల్డ్ థాట్స్ డైరెక్టర్ గారి. థాట్స్ లోపల ఉంటాయి, బయటికి ఇప్పుడు షూటింగ్ చేసేటప్పుడు ఇలా రావాలి ఇలా ఉండాలి అని చెప్తారు. అది లోపల ఉన్న ఇంటెన్షన్, అది అంటే రాసుకుని ఉంటారు కదా ఫస్ట్ డైరెక్టర్ గారు రాసుకుని ఉంటారు, ఇలా రావాలి ఇలా అతనికి విజన్ ఒకటి ఉంటుంది. సో అలాగే ఆఫ్ స్క్రీన్ లో కూడా అలాగే ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇంకా ఈ మూవీస్ తో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది కదా, సో మరి మీకు నెక్స్ట్ మూవీకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా మీకు? ఇంకా ఉన్నాయి, ఒక 2 movies ఉన్నాయి. సో ఆల్రెడీ ఫస్ట్ మూవీ కంప్లీట్ అవ్వక ఇంకా రిలీజ్ కాకముందే ఆల్రెడీ వచ్చేసినాయా? సో అంటే ఇప్పుడు అంటే మీరు ఇంత ముందుకు ఇట్లా అనుకున్నారా, అంటే నేను ఇండస్ట్రీకి వస్తా అని? కానీ మీకు డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? సడన్ గా వచ్చేసారు? సడన్ గా అలా ఏం లేదు, చిన్నప్పటి నుంచి మూవీస్ చూసి ఇంట్రెస్ట్ ఉంది కదా, ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళడం అలాంటివి ఉంటాయి. సో యాక్చువల్లీ మొత్తం ఫ్యామిలీకి ఇంట్రెస్ట్ ఉంది మూవీస్ లలో. సో నాకు మీరు అన్నారు కదా ప్రాబ్లమ్స్ రాలేవా అని. సో యాక్చువల్లీ మా పేరెంట్స్ కి కూడా, ఫ్యామిలీ అంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ పేరెంట్స్ కి ఏం ప్రాబ్లం లేకుండా వాళ్ళ ఫుల్ సపోర్ట్ తోనే నేను వరకు వచ్చాను. ఓకే. సో ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ తో వచ్చారు, ప్లస్ ఇంకా మూవీస్ కూడా మీకు వచ్చినాయని చెప్పారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. సో ముందు మీరు కూడా ఒక స్టార్ కాబోతున్నారు అయితే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో బ్రదర్ మీకు ఇదైతే ఇంకొంది కదా, సో చాలా మంది హీరోస్ స్టార్టింగ్ లో కొంచెం షార్ట్ ఫిల్మ్స్ తీయడం, యూట్యూబర్స్ గా చేయడంలో చేస్తారు కదా, సో మీరు అలా ఏమైనా చేశారా? ఇలా అంటే కన్నడలో ఒక ఆల్బమ్ సాంగ్ చేశాను ఫస్ట్ లో, తర్వాత ఇదే ఫస్ట్ మూవీ అయితే ఇదే ఫస్ట్ మూవీ. చాలా మంది ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ గారు ఇచ్చే కొన్ని కాన్సెప్ట్స్ మీద మీరు యాక్ట్ చేసి చూపించాలి కదా, సో మీరేం చేస్తే డైరెక్టర్ గారు ఇంప్రెస్ అయ్యారు? అక్కడ అంటే వెళ్ళిన తర్వాత నీకు ఏదో వస్తే అది చేయను, అప్పుడు ఓన్ డైలాగ్ చేసి చూపించడం వల్ల ఇలా నచ్చింది సార్. సో సినిమాలో డైలాగ్స్ ఉన్నాయా పెద్దగా? ఉన్నాయి. సో ఒక డైలాగ్ ఏమన్నా చెప్పగలుగుతారా? పెద్ద డైలాగ్స్ అన్ని అంటే చెప్పాల్సిన ఒక డైలాగ్ ఒకటి మీకు ఫేమస్ అవుతుంది, ఇది అదిరిపోద్ది థియేటర్ లో అనేది ఒక డైలాగ్ ఏదైనా ఉంటే మీరు ఒకటి చెప్పండి మా కోసం. అంటే అంత పెద్ద డైలాగ్ ఏం లేదు, ఒక సినిమాలో అయితే అందరూ ఎంజాయ్ చేసిన ఒక డైలాగ్ అయితే మీరు మరీను అనే ఒక డైలాగ్ అందరూ ఎంజాయ్ చేశారు. సో మీరైతే అంటే ఆడిషన్కి వెళ్ళినప్పుడు చాలా మంది అంటే సెలెక్ట్ అయి తర్వాత కాల్ చేస్తా అని చెప్తారు కదా, సో మీరు వెళ్ళినప్పుడు మరి నేను ఖచ్చితంగా ఈ మూవీకి ఓకే అవుతాను మీకు అనిపించిందా? అదే సందీప్ సార్ చూసినప్పుడు అయితే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది లోపలికి వెళ్ళగానే, సరే ఈ మూవీలో సెలెక్ట్ అవుతాను అనిపించింది. తర్వాత కాల్ రాగానే వాళ్ళు ఒక జోష్లో వెళ్ళాను సార్ దగ్గర.
సో మేడం మీరేం ఆడిషన్ లో మీరు ఎలా సార్ మీ యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయ్యారా? ఏం చేశారు? యాక్టింగ్ చేసి డైలాగ్ చెప్పి ప్లస్ సో మీకేమైనా డైలాగ్స్ దీంట్లో మీరేమైనా చెప్పగలుగుతారా మూవీలో? ముక్కలు ముక్కలుగా చేసి కుక్కలకి అదే నేను చెప్తాను, నాకు అదే హైలైట్ అనిపించింది. అదైతే ఒక సీరియస్ మూవీలో సడన్ డైలాగ్స్ వస్తాయి కదా మధ్యలో, కామెడీ డైలాగ్స్ లాగా. సో అది ఒకటి కొంచెం అలా. సో భలే అంటే అంత సీన్ లో భలే కామెడీగా అనిపించింది అసలు. అది ముక్కలు చంపేయడం అంటే ముక్కలు తీసి కుక్కల వాసన పడతాయి అని చెప్పి భలే చాలా అంటే ఇలాంటి సినిమాస్ లో అయితే మంచి కామెడీ, అంటే అంత హారర్ లో ఇంత కామెడీ కూడా భలే ఉంటది అంట, మస్తు ఉంటది ఇట్లా. సో మీరైతే ఇప్పుడు మీ ఇద్దరికి డైరెక్టర్ సార్ తో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో ఈ మూవీతోనే డైరెక్టర్ గారితో ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏమన్నా అనుకుంటున్నారా? మీరు కంప్లీట్ అయిపోయింది కదా మూవీ, సో ఆఫ్టర్ కంప్లీటింగ్ షూటింగ్ సో సార్ తో ఇంకో మూవీ ఏమైనా ప్లాన్ చేశారా మీతో? మళ్ళీ అది సారే ప్లాన్ చేస్తున్నారు. మీకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇంకా మీకేం ఇన్ఫర్మేషన్ ఇంకేం చెప్పలేదు? సో ఫైనల్ గా మొత్తానికి ఒక ఆడియన్స్ కి ఈ మూవీ మీరు ఫస్ట్ టైం చేసిన యాక్టింగ్ కదా ఇది. సో ఆడియన్స్ కి మేము ఈ మూవీ తీయడానికి ఎంత కష్టపడ్డాం, సో ఎట్లా ఉండబోతుంది అనేది ఆడియన్స్ కి అయితే మీరు ఏం చెప్తారనేది మీరు ముందు చెప్పండి, తర్వాత మేడం చెప్పండి. హలో అండి, అందరికీ నమస్కారం. మేము ఒక సినిమా తీసాం, ది సేవియర్ అని. మేము కొత్త ఆర్టిస్టులం. మా సందీప్ సార్ కూడా చాలా కష్టపడ్డారు ఈ సినిమా తీయడానికి. నెక్స్ట్ జాన్లో సినిమా వస్తుంది. అందరూ చూసి మాకు బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో దయచేసి అందరు కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఆడియన్స్ అందరికి నమస్కారం, నేను మీ అక్షర. సో మేము ఒక కొత్త మూవీతో సేవియర్ అని టైటిల్ తీసి మేము మూవీ తీసి వచ్చాము. సో మాలాంటి కొత్త యాక్టర్స్కి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ చాలా కష్టపడి వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళకి, సో వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. అండ్ మా సందీప్ పొలిశెట్టి డైరెక్టర్ కూడా చాలా కష్టపడి మూవీ తీశారు, సో సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ ఉంది, పక్కా వెళ్ళి చూడండి. సో కన్ఫర్మ్గా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా గైస్, సో ఇది ఇవాళ మన స్టూడియోకి వచ్చిన ద సేవియర్ మూవీ టీం అయితే. సో ఈ మూవీ రిలీజ్ అవుతుంది సో నెక్స్ట్ మంత్ లో. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి, మస్తు ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది ఈ మూవీ. సో ఈ మూవీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చారు వీళ్ళు. సో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత, సో హిట్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కావాలని అయితే కోరుకుంటున్నా. సో ఈ మూవీ హిట్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్ లో సేమ్ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, still watching TVN Next. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.